హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? కొద్ది రోజుల క్రితం ఒక తక్కువ బడ్జెట్లో ఇంటికి సోలార్ ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో అయితే దగ్గర 2 లక్షల వ్యూస్ దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. సో అంతగా మీరు వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా 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 థ్యాంక్స్ అని చెప్తున్నాను. సో కాకపోతే ఆ వీడియో కింద కొంతమంది మన మిత్రులు చేసిన కామెంట్ ఏంటంటే, మిత్రమా, మనము ఒక ఏసీని రన్ చేసుకోవాలి, 1 టన్ లేదా 1.5 టన్ ఏసీని రన్ చేసుకోవాలంటే మన ఇంటికి మనం ఎన్ని కిలోవాట్ అవర్ సోలార్ని పెట్టుకోవాలి, ఎలాంటి ఇన్వర్టర్ తీసుకోవాలి, ఎలాంటి ప్యానల్స్ తీసుకోవాలి అండ్ ఎంత ఖర్చు అవుతుంది, దీని గురించి కూడా ఒక వీడియో చేయమని చెప్పారు. సో నేను ఈ వీడియోలో ఖచ్చితంగా ఆ సమాచారం మీకు ఇస్తాను. కాకపోతే కొంతమంది కొన్ని వీడియోస్లో 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అవుతుందని చెప్పి కొన్ని ఛానల్స్లో చెప్పడం జరిగింది. అది 100% తప్పు అనమాట. అంత ఖర్చు అయితే కాదు. సో ఏంటి ఎలా అంటే నేను ఈ వీడియో క్లియర్గా చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని గట్టిగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సో ఈ వీడియోని కూడా అదే రేంజ్లో హిట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. మరి ఇంకేమాత్రం లేట్ చెప్పండి, వీడియోలోకి వెళ్ళేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం, వచ్చేయండి. ముందుగా మీకు సోలార్ గురించి పక్కన పెడితే మీరు ఏసీ పెట్టుకోవాలంటే ఏసీస్ గురించి అయితే ఒక 2 మినిట్స్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏసీలో ఎన్ని రకాలు ఉంటాయి, మనకి 2 స్టార్ 3 స్టార్ 5 స్టార్ రేటెడ్, 1 టన్ 1.5 టన్ 2 టన్, ఇదే మనకి ఇండియాలో ఎక్కువగా అవైలబిలిటీ యూజ్ ఉన్న ఏసీస్, పాపులర్ ఏసీస్ అని చెప్పొచ్చు. అలాగే మీకు తెలియకుండా ఇంకోటి ఏంటంటే, సపరేట్గా సోలార్ కోసము ఏసీస్ తయారు చేసి ఉంటాయి. అవి వచ్చేసి సోలార్ ఏసీస్ అంటారు. వాటితో మీకు చాలా అంటే చాలా తక్కువ పవర్ కన్జంప్షన్తో వర్క్ అయితే అవుతాయి, కానీ ఎఫిషియెంట్ అంటే అంత ఎఫిషియన్సీ ఉండదు. సో కాబట్టి అవి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా అవి రెక్టిఫై అవ్వడం కష్టం. అలాగే దాంట్లో కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. 1 టన్ ఏసీని మీరు 50,000 రూపాయలు పెట్టుకోవాలి. వాటిలో 5 స్టార్ ఏసీస్ ఉంటే 50,000 రూపాయలు పెట్టుకోవాలి. 1.5 నుంచి 70,000 వరకు పెట్టాలన్నమాట. సో చాలా వరకు అయితే అంత ఖర్చు పెట్టడం కష్టం. కాబట్టి సో ప్రజెంట్ అయితే మార్కెట్లో ఈ సోలార్ కిట్కి సంబంధించి సరిపోయే ఏసీస్ ఎల్జీ కంపెనీలో అయితే ఒకటైతే ఉంది. ఇది మన సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సోలార్ ఏసీ రన్ అవ్వాలంటే మాత్రం ఈ ఏసీని సజెస్ట్ చేస్తుంది. ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ రేటెడ్ 2023 మోడల్ 680 యూనిట్స్ వరకు అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో దీని పవర్ రేటింగ్, ఇది మనకి రియల్ టన్ యూజెస్ 1.3 టన్ మాత్రమే ఉంటుంది. సో దీన్ని లేబుల్ చూసుకున్నట్టయితే సో ఇది మనకి ప్రజెంట్ సోలార్ మీద డీసీ ఇన్వర్టర్ ఏసీ అంటారు దీన్ని. ఇది 1 టన్లో ఉంది, 1.5 టన్లో ఉంది. సో అలాగే శాంసంగ్లో కూడా 1 టన్ ఏసీ అయితే ఒకటైతే మీకు ఇట్లాంటిదే ఉందన్నమాట. సో అవి రెండింటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ డీల్స్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పటికప్పుడు మనం బెస్ట్ డీల్స్ అని అక్కడ పోస్ట్ చేస్తుంటాం. సో బెస్ట్ డీల్స్ అని మీరు కింద సెట్ చేశారంటే మీకు అక్కడ టెలిగ్రామ్లో అయితే వస్తుంది. బెస్ట్ డీల్స్ ఫర్ యూ అనే ఛానల్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఇట్లాంటి మంచి మంచి డీల్స్ అని అక్కడ పెడుతుంటాను. అండ్ నెక్స్ట్ ఈ ఏసీస్ మీద మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం సో ఎటువంటి ఇన్వర్టర్ తీసుకోవాలి, ఎంత కెపాసిటీ ఉండాలి దాని గురించి మాట్లాడుకుందాం. సో మనకి మోస్ట్లీ సోలార్ ఇన్వర్టర్స్ అని, సోలార్ పీసీబీ ఇన్వర్టర్స్ అని సపరేట్గా ఉంటాయి. ఇవి వచ్చేసి మీకు నార్మల్ ఇన్వర్టర్తో పోలిస్తే కాస్ట్ కొంచెం అధికంగా ఉంటుంది. అధికం అంటే ఒక 15 to 20%. సో నార్మల్ 3 కిలోవాట్ ఇన్వర్టర్ వచ్చేసి మీకు ఒక 25,000 పడుతుంది. ఇది 40,000 కూడా పడే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు 1 టన్ నుంచి 1.5 టన్ ఏసీ రన్ అవ్వాలంటే ఎన్ని కిలోవాట్ సోలార్ కావాలి, దానికంటే ముందు మీరు మీ ఏసీ వాట్ అవర్ ఎంతో తెలుసుకోవాలి. సో మీ ఏసీ ఎంత పవర్ వాట్ తీసుకుంటుంది సో స్టార్టింగ్లో, అలాగే రూమ్కి వెళ్ళిన తర్వాత ఎంతకి డౌన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక 1.5 టన్ 5 స్టార్ ఏసీ తీసుకుంటే సో మనకి 1600 నుంచి 2000 వాట్ పవర్ని అయితే స్టార్టింగ్లో కన్జ్యూమ్ చేస్తుంది. అది మనకి రూమ్ కూల్ అయ్యాక అది 650 నుంచి 800 వాట్ మధ్యలో డౌన్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 3 స్టార్ కావచ్చు 5 స్టార్ కావచ్చు, ఈ రేటింగ్ అయితే ఉంటుంది. 5 స్టార్లు వచ్చేసి మనకి మోస్ట్లీ 1550 to 1600 వాట్ మాత్రం తీసుకుంటుంది. డౌన్ టైంలో వచ్చేసి 650 వాట్ అయితే తీసుకుంటుంది. అంటే సో మనకి ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు ఏసీ మనకి అంత పవర్ అయితే అంటే ఆల్మోస్ట్ ఒక 2 kV పవర్ని అయితే దానికైతే కేటాయించాలి. అప్పుడు అది ఇన్స్టెంట్గా కూల్ అయిన తర్వాత మనకి పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది. అంటే ఇన్వర్టర్ మీద స్టార్టింగ్ లోడ్ అయితే ఎక్కువ పడుతుంది, తర్వాత గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయితే అవుతుంది అనమాట. ఏదైతే ఏసీ స్టార్ట్ అయినప్పుడు ప్రొసీజర్ ఏదన్నమాట. కాబట్టి 2 kV ఒక 1.5 టన్ ఏసీకి 2 kV అక్కడ మనం పవర్ని సప్లై చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న ఇన్వర్టర్ వచ్చేసి 3 కిలోవాట్ అవర్ పవర్ని అయితే మనకి అందించే విధంగా అయితే ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే 1 టన్ ఏసీ 2 అవర్స్కి 1 యూనిట్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. అదే 1.5 టన్ ఏసీ 2 అవర్స్కి 3 యూనిట్స్ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో మీరు యావరేజ్గా ఒక 10 అవర్స్ రోజుకి ఏసీ వాడాలనుకుంటే అంటే మీకు ఒక 1 టన్ ఏసీ అయితే మీకు 5 యూనిట్లు కావాలి, 1.5 టన్ ఏసీ అయితే 7.5 యూనిట్ కావాలి. 7 నుంచి 7.5 అంటే మీరు మీ సోలార్ దగ్గర ఉన్న సోలార్ ప్లాంట్ వచ్చేసి రోజుకి 10 నుంచి 15 యూనిట్లు కరెంట్ని మీకు సప్లై చేసే విధంగా ఉండాలన్నమాట. సో దీనికి మీకు ముఖ్యంగా కావాల్సింది వచ్చేసి ప్యానల్స్.
ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ప్యానల్స్ వచ్చేసి ఖచ్చితంగా నార్మల్ కన్నా కూడా ఏసీ రన్ అయ్యేటప్పుడు ఒక 2-3 ప్యానల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే పవర్స్ అనే ప్యానల్ అంటే ఎలా ఉంటుందంటే సో మనకు టోటల్ పవర్ని కన్వర్ట్ చేసి ఇన్వర్టర్లో పంపుతుంది. పవర్ కన్వర్షన్ దగ్గర కొంచెం బ్రేక్ అయితే పడుతుంది. అంటే ఇప్పుడు 100% పవర్ సోలార్ ప్యానల్ గ్రాప్ చేస్తే అది ఇన్వర్టర్కి వస్తుంది, పవర్ కన్వర్షన్లో కొంచెం వేస్ట్ అయితే అవుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఒక సోలార్లో ఒక 10 ప్యానల్స్ పెట్టుకుంటున్నారు నార్మల్గా అంటే దానికి ఒక 2-3 ప్యానల్స్ ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకోండి ఏదైతే ఏసీ రన్ అయ్యేటప్పుడు. సో అలాగే తర్వాత వచ్చేసి బ్యాటరీస్, ఇవి కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే సో వన్స్ ఏసీ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వర్టర్ మీద లోడ్ పడుతుంది, ఆ ఇన్వర్టర్ బ్యాటరీ నుంచి అయితే ఎక్కువ కరెంట్ అయితే గ్రాప్ చేసి సో మనకి డైరెక్ట్గా ఏసీకి అందిస్తుంది అనమాట. కాబట్టి బ్యాటరీస్ కూడా నార్మల్ సోలార్ యూనిట్తో కంపేర్ చేసి దీనికి ఒక 2 నెంబర్స్ అయితే ఎక్స్ట్రా ఉండాలి. సో మనకి 1 kV ఇన్వర్టర్ ఎక్స్ట్రా ఉండాలి అండ్ 2 to 3 ప్యానల్స్ మామూలు కన్నా ఎక్స్ట్రా ఉండాలి. అలాగే 2 నెంబర్స్ బ్యాటరీస్, ఒక 120H కానీ 150H 2 నెంబర్ బ్యాటరీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఏదైతే నార్మల్ పెట్టే దానికన్నా కూడా మీకు అయితే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను పవర్ రేషియోలో చెప్తానండి. సో మీ ఇన్వర్టర్ వచ్చేసి నార్మల్గా 3 kV పెట్టుకోవాలనుకుంటే మీరు ఇక్కడ 4 kW ఇన్వర్టర్ అయితే వాడాలి, 4 kV ఇన్వర్టర్ అయితే వాడాలన్నమాట. ఇది ప్యూర్ సోలార్ పీసీబీ ఉన్న ఇన్వర్టర్ అయితే వాడాలి. సో అప్పుడే మీకైతే ఏసీ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుని 4 kV ఒక 1 ton నుంచి 1.5 ton ఏసీ రన్ అవ్వాలంటే 4 kV ఇన్వర్టర్ అయితే మీకు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. అలాగే ప్యానల్స్ వచ్చేసి సో మనకి ప్యానల్స్ వచ్చి 160 వాట్, 330 వాట్, 500 వాట్ ఇలా వస్తాయన్నమాట. సో 500 వాట్ ప్యానల్స్ అయితే మీరు ఒక దగ్గర 8 ప్యానల్స్ అయితే వాడాలి. లేదు 330 వాట్ ప్యానల్స్ అయితే 12 ప్యానల్స్ అయితే వాడాలన్నమాట. సో ఉన్నదానికంటే అంటే మీరు 4 kW అంటే 4 kV అంటే 4 kVకి సంబంధించిన ప్యానల్స్ కూడా ఒక 2 ప్యానల్స్ ఎక్స్ట్రా వాడాలి. అంటే సో ఇప్పుడు మనకి ఇన్వర్టర్ 4 kV ఉందంటే మనకి పైన ప్యానల్స్ 5 kV అయితే ఉండాలన్నమాట. ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి. అంటే పవర్ కన్వర్షన్ అయ్యేటప్పుడు అయితే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. సో అలా కాకుండా మీరు జస్ట్ 4 kVకి 4 kV ప్యానల్స్ వాడినా కూడా నో ప్రాబ్లం. సో కొంచెం బెటర్ ఎక్స్ట్రా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీస్ మాత్రం సో ఎక్కువ మీకు బ్యాటరీ కొంచెం బెటర్ బ్యాకప్ ఉంటేనే బెటర్. అంటే మామూలు ఉన్నదానికన్నా ఇంకొంచెం స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉండేది చూసుకోండి. ఇప్పుడు 4 kVకి మీరు మనకి ఆల్మోస్ట్ ఒక 5 kV, అలాగే మనకి 5 kWh బ్యాటరీ కానీ 6 kW బ్యాటరీ కానీ ఈ బ్యాటరీ చూస్తే మనకి 150H అంటే దగ్గర మనకి ఒక 2.2 kW బ్యాటరీ అని చెప్పొచ్చు. అట్లాంటి నెంబర్స్ ఒక 7-8 కానీ మీరు పెట్టుకోగలిగితే, ఎందుకంటే మనకి ఇది సోలార్ నుంచి పవర్ తీసుకుంటుంది, నార్మల్ మనకి మీటర్ నుంచి వచ్చే కరెంట్ ద్వారా కూడా నార్మల్ పవర్ ద్వారా కూడా పవర్ తీసుకుంటుంది అనమాట. సోలార్ లేనప్పుడు దీని నుంచి తీసుకుంటుంది. సో ఇది ఉన్న సోలార్ ఉంటే దీని నుంచి తీసుకోదు అనమాట. కాబట్టి సో బ్యాటరీస్ అనేది మీకు ఆల్మోస్ట్ ఒక 8 నెంబర్స్ మీరు బ్యాటరీస్గా పెట్టుకోగలిగితే మీకైతే ఏసీ అయితే ఆల్మోస్ట్ నైట్ టైం కూడా ఒక 5 to 6 hours ఎటువంటి పవర్ లేకుండా కూడా రన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. లేదు మీరు ఏసీ టెంపరేచర్ అనేది 26-27 కానీ మెయింటైన్ చేసే పని అయితే ఇక మీకు ఆల్మోస్ట్ నైట్ అంతా కూడా ఈజీగా రన్ అవుతుంది. లేదు ఇదంతా ఎందుకు బ్రో అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబో వచ్చేసి టోటల్ కిట్ 5 kWh 5 kV కిట్ కానీ మీరు పెట్టుకోగలిగితే సో మీ హౌస్ మొత్తానికి మీరు ఖచ్చితంగా 110 AC 2 రన్ చేసుకోవచ్చు, ఈజీగా రన్ చేసుకోవచ్చు. 1.5 ton AC ఒకటి ఈజీగా 100% పర్ఫెక్ట్గా అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. భయ నువ్వేం చెప్పేసి దీని ఖర్చు ఎంత అవుతుందంటే గైస్ ఇక్కడ ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. సపోజ్ మీకు నేను చెప్పిన ఈ 3 kV ఉన్న ఒక సోలారు టోటల్ కాంబో వచ్చేసి 2.5 lakhs కూడా ప్రజెంట్ అమెజాన్లో అవైలబిలిటీ ఉంది. ఆ కంపెనీ నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. లేదు లూమినెస్ కొనుక్కోవాలంటే మీకు యూజువల్గా 5 kV ఇన్వర్టర్ కాస్ట్ దగ్గర 60,000 అయితే పడుతుంది. అలాగే ప్యానల్స్ కాస్ట్ ₹1,00,000 వరకు పడుతుంది అనమాట, 1,00,000 చిల్లర పడుతుంది. అలాగే బ్యాటరీస్ కాస్ట్ కూడా మీకు ఒక 1,25,000 నుంచి 1,30,000 అయితే పడుతుంది అంటే సో టోటల్ ఇదంతా కూడా మీకు ఒక 3 lakhs లోపలే వస్తుంది ఈజీగా. అంటే ఒక పర్ఫెక్ట్ డీలర్ అంటే మంచి మనకి డీలర్ దొరికినప్పుడు 3 lakhsలోనే మీరు ఈ 5 kVని అయితే ఆల్మోస్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం బెటర్ కావాలంటే మీరు 5 lakhs వరకు మీరు బడ్జెట్ స్ట్రెచ్ చేయగలిగితే మాత్రం సో మీ ఆల్మోస్ట్ హౌస్ అంతా సోలార్తోనే రన్ అవుతుంది. ఇది ఆఫ్ గ్రిడ్ గురించి మాత్రం చెప్తున్నాను, మళ్ళీ ఆన్ గ్రిడ్ అని నన్ను అడుగుద్ది. ఎందుకంటే ఆన్ గ్రిడ్ అనేది ఒక్కొక్క స్టేట్లో రూల్ ఒక్కొక్కలాగా ఉంది. ప్రజెంట్ మీరు ఆంధ్రాలో అయితే ఆన్ గ్రిడ్ తెచ్చుకోవాలంటే మీ రికమెండేషన్ మీ దగ్గర ఉన్న పలుకుబడి కూడా సరిపోదు అనమాట. కాబట్టి నేను ఆన్ గ్రిడ్ గురించి పెద్దగా స్ట్రెచ్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఆన్ గ్రిడ్ కానీ ఫెసిలిటీ కానీ ఉంటే మీరు బైలింగుల్ మీటర్ తెచ్చుకొని సో మనకి 3-way ఇన్వర్టర్ పెట్టుకొని సో అది కూడా మీకు మల్టీ ఇన్వర్టర్ అని చెప్పొచ్చు దాన్ని కూడా బైలింగుల్ ఇన్వర్టర్ అని చెప్పొచ్చు. ఇటు సోలార్ నుంచి ఇటు ఈ వీధి కరెంట్ నుంచి రెండింటి నుంచి పవర్ తీసుకుంటుంది. సో మనకి సోలార్ కట్ ఆఫ్ అయినప్పుడు దీన్ని వాడుతుంది, లేదా ఇది ఉన్నప్పుడు దాన్ని వాడుతుంది, లేదంటే కరెంట్ రివర్స్ కూడా చేస్తుంది అనమాట. అంటే మన దగ్గర ఎక్కువ కరెంట్ యాక్సెస్ అయినప్పుడు తిరిగి ట్రాన్స్ఫార్మర్ కూడా పంపిస్తుంది. ఇది కూడా ఉంది. ఇది కొంచెం ఖర్చు నార్మల్ నేను చెప్పిన దానికన్నా కూడా ఒక 2 lakhs వరకు అయితే ఖర్చు అయితే ఎక్కువ పడుతుంది అనమాట. సో సింపుల్గా ఇదే మనం చిత్తూరులో ఈ 10 kV ఈ కిట్ని మనం సప్లై చేసినప్పుడు పట్ట కాస్ట్ వచ్చేసి
8.5 లక్షల వరకు అయితే పడ్డది అనమాట. అంటే 10 kV. సో దీంట్లో మనకి మల్టీ ఇన్వర్టర్ అయితే ఒకటి వస్తుంది అనమాట. ఆల్ ఇన్ వన్ ఇన్వర్టర్. దానికి ఒక 10 నెంబర్స్ బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరిగింది 200 AHV. అలాగే దానికి వచ్చేసి ప్యానల్స్ అయితే ఆల్మోస్ట్ రూఫ్ టాప్ సోలార్ అని టోటల్ రూఫ్ అంతా కూడా ప్యానల్స్ అయితే సెట్ చేయడం జరిగింది 10 kVకి. ఇది చాలా హెవీ. అంటే దీంతో మనం వాళ్ళు ఒక మినీ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ప్లేట్లు అచ్చుకుద్దరే యంత్రాన్ని అయితే రన్ చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి అంత హెవీ అయితే కావాల్సి వచ్చింది అనమాట. అండ్ నేను అంత హెవీ అయితే సజెస్ట్ చేయను. సో మీరు చాలా జాగ్రత్తగా వాడుకునే పోతే పవర్ గురించి, పవర్ రేషియోస్ గురించి తెలిసిన వాళ్ళు అయితే మీరు 3 kV నుంచి 5 kV కానీ పెట్టుకోగలిగితే సోలార్ ప్లాంట్ మీరు ఏసీని అయితే ఫుల్ ప్రెజర్గా రన్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఆఫ్ గ్రిడ్ మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను. ఆన్ గ్రిడ్ అనేది మీ దగ్గర ఉన్న మీ కరెంటు డిపార్ట్మెంట్ మీకు కానీ ఫ్రెండ్లీగా ఉంటే ఆన్ గ్రిడ్ కూడా పాసిబుల్ అవుతుంది. బట్ ఆన్ గ్రిడ్ అయితే మాత్రం సో మీకు తెలిసిందే కదా, చాలా రిస్క్ అయితే ఉంటుంది. సో అంత ఈజీగా ఆన్ గ్రిడ్ కనెక్షన్స్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఇవ్వట్లేదు అనమాట. సో గైస్, ఇది ఈ వీడియోలో నేను మీకు ఒక హౌస్కి సోలార్ పెట్టుకోవాలంటే, ఏసీ రన్ అవ్వాలంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది నేను మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అవుతాం. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.